రాగి సూప్ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వారి ఎదుగుదలకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. అందుకే ప్రతిరోజు పిల్లలకు ఇలాంటి పౌష్టికాహారం ఇవ్వడం ఎంతో ఉత్తమం. వర్షాకాలంలో పిల్లలకు జలుబు చేసినప్పుడు కానీ, మనకు ఏదైనా తినాలనుకున్నా తినలేనప్పుడు కానీ ఇలాంటి రాగి జావ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏం లేదు, కొద్దిగా నూనె వేసుకొని పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డలు, క్యారెట్, బీన్స్ ఇవన్నీ వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. వేగించిన తర్వాత ఉప్పు వేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. మగ్గనించిన తర్వాత కొంచెం వాటర్ వేసి అవి ఉడికే వరకు కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక గిన్నెలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ రాగి ఫ్లోర్ వేసుకొని నీళ్లు వేసుకొని అవి లంప్స్ లేకుండా కలబెట్టుకోవాలి. లంప్స్ లేకుండా కలబెట్టుకొని ఆ రాగి వాటర్ అనేది మనం ఉడకబెట్టుకున్న దాంట్లోకి వేసేసి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఉడకనిచ్చిన తర్వాత పైన కొద్దిగా మిరియాల పొడి, మన టేస్ట్ తగ్గట్టు కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక్కొక్క పొంగు వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలండి. అంతే, సర్వ్ చేసుకొని హాట్గా తాగేయాలి.